Hello everyone, welcome back to the Hyderabad Nursing Academy యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో మనం ఈరోజు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చిన బిఎస్సి నర్సింగ్ హన్స్ నోటిఫికేషన్ గురించి అయితే క్లియర్గా చూద్దాము. ఇది 2026-27 అకాడమిక్ ఇయర్ కోసం రిలీజ్ అవ్వడం జరిగింది, డిగ్రీ కోర్సెస్. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.nims.edu.in. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. మనం ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ అనేది 27 నుంచి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 11/7 మంత్. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీస్. సో అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత మనం హార్డ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 14th మంత్లో మనం హార్డ్ కాపీస్ డీన్ అసోసియేట్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ హార్డ్ కాపీస్ కూడా మనం ఇన్స్టిట్యూట్‌కి ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, డిస్‌ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు వెబ్‌సైట్‌లో 27 ఎయిత్ మంత్‌లో అయితే మెరిట్ లిస్ట్ అనేది వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు సెకండ్ నైన్త్ మంత్‌లో మనకు వెబ్‌సైట్‌లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్‌లోడ్ చేస్తారు. అదే విధంగా డిస్‌ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి మనకు అదే రోజు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది వెబ్‌సైట్‌లో. అదే విధంగా ఇష్యూ ఆఫ్ కౌన్సెలింగ్ లెటర్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ లాగిన్ అకౌంట్స్. సో, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లెటర్స్ వచ్చేసి మనకు 9th మంత్‌లో 4th డేట్ నాడు ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూ చేస్తారు. అదే విధంగా డేట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. సో, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ మనకు ఎప్పుడుంటుంది అంటే 12th 9th 12th నాడు మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనకు డేట్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి డేట్ ఆఫ్ అడ్మిషన్, పేమెంట్ ఫీ, సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ బాండ్స్ వచ్చేసి ఇంకా ఆహ్, డేట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు మనకు. సో, డేట్ అనేది తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అన్నీ అయిన తర్వాత మనకు డేట్స్ అనేది ఆహ్, అడ్మిషన్ కొరకు తర్వాత డిస్‌ప్లే అయితే చేస్తారు. అదే విధంగా డేట్ ఆఫ్ సెకండ్ కౌన్సెలింగ్ కూడా మనకు ఇన్ కేస్ ఏమన్నా వేకెంట్ సీట్స్ మిగిలిపోయి ఉంటే అవి కూడా తర్వాత డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో, క్లాసెస్ అనేది మనకు అక్టోబర్ 5th నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మొత్తం ప్రాసెస్ వచ్చేసి యాస్ పర్ ఐఎన్‌సీ గైడ్‌లైన్స్ మనకు ఆ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ ఇంకా మనం ఇన్ డెప్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఫర్ ది 4 ఇయర్స్ కోర్స్ బీఎస్సీ నర్సింగ్. సో, మనకు టోటల్ సీట్స్ చూసుకున్నట్టయితే 100 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్. క్యాండిడేట్స్ 12 తర్వాత మనకు దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మనకు 45% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఎలిజిబుల్ అవ్వడానికి. సో, ఇంకా ఎంసెట్ కంపల్సరీ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అని క్లియర్‌గా ఇచ్చారు. సో, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు ఆహ్, ఇందులో 5 సీట్స్ వచ్చేసి మనకు రిజర్వేషన్ ఫర్ రెగ్యులర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ నిమ్స్ అని మెన్షన్ చేశారు. సో, ఇన్ సర్వీస్‌లో ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు, సర్వీస్ చేస్తున్న వాళ్ళకైతే 5 సీట్స్ అయితే రిజర్వేషన్ ఉంచడం జరిగింది. సో, మనం ముందు చెప్పుకున్నట్టుగా 45% క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉండాలి అని చెప్పాను గదా! ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే విధంగా బయాలజీ. బట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% ఉంటే సరిపోతుంది. సో, మిగతా జనరల్ కేటగరీస్ అయితే 45% మార్క్స్ అనేది ఉండాలి. సో, నెక్స్ట్ బీసీడీకి గూడా మనకు ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఆహ్, ఏ, బి, సి, డి వాళ్ళకు వాళ్ళ గ్రూప్ వైస్‌గా ఎంత పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఉందో ఇక్కడ
అప్లికేషన్ అప్లై చేసే ముందు ఫుల్‌గా చదివిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. ఎప్పుడన్నా ప్రతి అప్లికేషన్స్‌ని అలాగే చేయండి. ఎందుకంటే తర్వాత మనకు మిస్టేక్ అయితే కరెక్షన్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి, సో కొన్ని సార్లు ఆప్షన్స్ కూడా కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు కాబట్టి ఫస్ట్ చేసే ముందే మీరు అప్లికేషన్ థరోగా క్లియర్‌గా చదవండి. మనకు అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో మనకు యెస్టర్‌డే నుంచే మనకు 11 AM నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 11th వరకు అయితే మనకు అప్లికేషన్ ఆన్‌లైన్ చేసుకోవచ్చు. అండ్ 14 నాడైతే మనం హార్డ్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే వన్ టైమ్ 3,000 నాన్ రిఫండబుల్ ఫీ అయితే మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్. సో ఇది పీరియాడికల్ ట్యూషన్ ఫీస్, లైబ్రరీ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ, ట్రాన్స్పోర్టేషన్ ఫీ, అఫిలియేషన్ ఫీ ఇక్కడ మనకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది పీరియాడికల్లీ. సో ఇది యాన్యువల్లీ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది క్లియర్‌గా చూసుకోండి. నెక్స్ట్ మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కు మనకు స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టైమ్ టు టైమ్. ఫస్ట్ ఇయర్‌కి గాను మనకు 5,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్‌కి గాను 6,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ మంత్ వచ్చేసి 7,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకు 8,000 పర్ మంత్ స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. బీఎస్సీ మనకు గవర్నమెంట్లో చేయాలనుకునే వారికైతే ఇది మంచి బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లో మనకు చాలా కాస్ట్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు నామినల్ ఫీజ్ తోటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని కూడా తీసుకోవచ్చు.